ఈరోజు కారపప్పులు మేము ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి. ఇది పిండి అండి, ఇప్పుడు కలుపుకుంటున్నాం మేము. నెక్స్ట్ వీడియోలో ఏమేమి వేసుకున్నామో చూపిస్తానండి. లాస్ట్ వీడియోలో మురుకులు ఎలా చేసామో చూపించాను. ఇప్పుడు కారపప్పులండి. ఇది నా సెకండ్ వీడియో అండి పిండి వంటలలో. తను మా అక్క అండి, పిండి గురించి చెప్తుంది కానీ తన వాయిస్ క్లియర్గా లేక తీసేసాను. కలిపిన తర్వాత అలా ఉందని చెప్తుందండి. చూడండి, పెద్ద బేసన్లో మంచిగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి అందులో కలుపుతున్నామండి. అల్లం వాటర్లో వేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందని తను అలా చేస్తుందండి. చూడండి, కలిపిన తర్వాత ఇలా ఉంది. 3 kgs పిండి అండి అది. చూడండి, మా అక్కయ్య వాళ్ళ కూతురు అలా చెమ్మతో కొడుతుంది. ఇలా కొడుతుంది ఏంటి అనుకున్నారు, అది పాత పద్ధతి అండి. అలా కొట్టడం వల్ల తొందరగా అయిపోతుంది. అంత పలుచగా కాకుండా అంత మందంగా కాకుండా చాలా ఈజీగా వస్తుంది. మీడియం సైజులో ఇలా కవర్స్ పైన చేయాలండి, తొందరగా వెళ్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో అది. ఇది పీట అండి, ఇప్పుడు అందరు వాడుతున్నదే కదా ఇది. అది వేసి అలా ప్రెస్ చేయాలి. కవర్స్ పెట్టాలి కంపల్సరీ, కవర్స్ పెట్టకుంటే రాదండి. అలా ప్రెస్ చేయాలి, మరి ఓవర్గా ప్రెస్ చేయొద్దండి, మళ్ళీ రాదు, అంచులు పోతాయి. చూడండి, కవర్ వేయడం వల్ల ఎంత మంచిగా వచ్చిందో అది కూడా చూపిద్దామని చూపిస్తున్నాం. తను మా పెద్దత్తయ్య అండి. చూడండి ఎలా కాలుస్తుందో తను. అయిపోకొచ్చినాయండి మావి. చూడండి, కాలవడం కూడా అయిపోయాయి. ఇలా ఉన్నాయండి మా కారపప్పులు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ, బాయ్.